దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి అనేక లక్షలతో కట్టబడినటువంటి దేవుని మందిరాన్ని చూడటానికి ప్రభు కృప చూపించారు. మెయిన్ ద్వారం ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఒకసారి మనం ఈ మందిరం లోపల ఉన్నటువంటి ఈ ఫోటో వచ్చి మరి చాలా చిన్న మందిరాన్ని ఆయన నిర్మాణం చేసి 1992 నుంచి దాదాపు పెద్ద డాడీ చిన్న డాడీ ఆయన పడిన కష్టం, ఆయన పడినటువంటి ప్రయాస మరి ఈరోజు ఒక ఫోటో ఫ్రేమ్లో మరి ముద్రించడం జరిగింది. చూడండి ఒకసారి ఇక్కడ 1992లో ఒక చిన్న పాకేజ్ పరిచర్య ప్రారంభించారు అయ్యారు. దాని అనంతరం ఆ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మరి చాలా చాలా రకాలుగా మరి దేవుని మందిరాన్ని విస్తరింపచేయడం జరిగింది. మీరు గమనించిన ఒక విషయాన్ని ఇక్కడ కరుణాపురం అనేటువంటి ఈ యొక్క స్థలంలో ప్రార్థన మందిరం, గెస్తేవని ప్రార్థన మందిరంగా చిన్న మందిరం వేశారు. దాని తర్వాత ఈ విధంగా కట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఫ్రేమ్లో చూస్తున్నటువంటి నూతన మందిరం ఆ విధంగా మరి కట్టబడటానికి యవనస్తులు చూడండి, పాల్సన్ గారు వారి యొక్క యవన కాలంలోనే అలాగే కూడా మరి ప్రార్థన చేస్తాం. ఇంకా లోపల చాలా రకాల మరి ఆ నేను కోట ప్రజలను నేను తండ్రిగా నిలబెట్టుకున్నాను బిడ్డ అన్నాడు. అదే ప్రకారంగా దేవుడు నిలబెట్టుకున్నాను. ఇది చంద్రుల వాస ఈ సంఘాన్ని మందిరం లోపట ఈ మందిరం ఎంతో సుందరమైంది, ఎంతో విలువైనటువంటి వెలగలిగినటువంటి సుందరమైనటువంటి ఈ మందిరాన్ని దేవుడు ఈ స్థలంలో నిర్మించాడు. అనేక స్థలాల్లో నుండి వచ్చి ప్రజలు ఈ మందిరాన్ని వీక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఆసియాలోని ఒక ఉన్నతమైనటువంటి మందిరంగా దేవుడు దీన్ని నిర్మాణంలోనికి తీసుకొచ్చారు. పెద్ద పిల్లర్లు, స్తంభాలు కలిగినటువంటి మందిరం. మందిరము పైన టాప్ మందిరంలోన వీళ్ళందరూ ఏలూరు జిల్లా నుంచి వచ్చారు. దాన్ని వాడిన చిన్న స్క్రూస్తో సహా అన్నీ కూడా అమెరికాయి. ఇండియాది ఏది వాడలేదు. అది ఏరోప్లేన్కి వాడే షీట్ అండి. అది చాలా పల్స్గా ఉంటుంది. ఇట్లా అంటే మనకి పేపర్ సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా సౌండ్ వస్తుంది పైన. ఈ కింద వచ్చేసి మధ్యలో ఫోమ్ పెట్టారు.
దాని కింద ఈ ట్రయాంగిల్ షీట్స్ అన్ని కూడా గోల్డ్ పెయింటింగ్ ఇదేంటంటే ఫ్రాన్స్ నుంచి అల్యూమినియం షీట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని బెళగావిలో కర్ణాటక బెళగావిలో అది సైజులు కటింగ్ చేసి అక్కడి నుంచి దీని కూడా ప్రారంభం ఉండేది అది. ఈ గోల్డ్ షీట్స్ అన్నీ కూడా పిల్లర్స్ కొన్ని అన్ని కూడా చైనా నుంచి తెప్పించారండి అక్కడే డిజైన్ చేయించి. ఆ పైన ఉన్నదంతా కూడా డిజైన్స్ అన్ని సిమెంట్తో చేసి పెయింట్ వేసి కమిలియన్ చేశారు అది. దీంట్లో ఏసీ అనేది ఎక్కడ పెట్టలేదు కానీ అల్యూమినియం లోవర్స్ పెట్టారు ఈ వేడి గాలి అనేది బయటకు పోవడానికి, బయట నుంచి ఫ్రెష్ గాలి రావడానికి. మరొక ద్వారము, ఎంత పెద్ద ద్వారమో! దేవుడు ఇంత అందమైనటువంటి ద్వారాలు ఈ మందిరానికి నిర్మించటం జరిగింది. చాలా పెద్ద ద్వారం. ఈ మందిరం నిర్మించేటప్పుడు జరిగేటువంటి పనులు ఫోటో ఫ్రేమ్లో తీసి ఉంచబడినవి. సువిస్తారమైనటువంటి మందిరం. ఒక ద్వారం. మందిరం యొక్క వెనుక భాగంలో నుండి కనబడుతున్నటువంటి దేవుని దూత బోర ఊదుతున్నటువంటి స్వరూపం. ఈ మందిరం వెనుక భాగములో నుండి తీయబడుతున్నటువంటి వీడియోస్. చక్కని పచ్చని గార్డెన్స్ కూడా ఈ స్థలంలో ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కగా ఈ మందిరం ప్రాంగణంలో ఎంతో చక్కగా మరి ఉన్నది ఇది. చాలా అందంగా ఉంది. ఇది మందిరం అంతా బయట. ఇది ఒక ప్రక్క నుండి దేవాలయం ఉంది. ఇది ఒలీవ చెట్టు మందిరం ఎదుట ఉంచబడింది. చాలా మరి విలువైనటువంటి వృక్షంగా ఇక్కడ వారు
దాన్ని తెలియచేశారు. ఒలివ చెట్టు మందిరం బయట ఈ గ్రీన్ పార్క్లో చక్కని ఒలివ చెట్టు ఉన్నది. ఒలివల చెట్టు మీద లైట్ వేయలేదు పైన. హలో అమ్మ, హలో విజయ్ విజయ్ దేవాచార్యులు బాపతి క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. జ్ఞానమును పరిశుద్ధాత్మ నింపి మీ రెక్కల కింద గొప్పని పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం జరిగించి సిస్టర్ కాదు అయ్యగారు అవును బ్రదర్. సెలెక్ట్ తీసి ఇక్కడ చెప్తారా? రక్త ప్రవాహం